హాయ్ గాయస్, ఈరోజు రక్షాబంధన్ కదా, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో క్యాష్ తీద్దామని ఏటీఎం దగ్గరికి వచ్చింది. ఏటీఎం దగ్గర చాలా మంది ఉన్నారు. రక్షాబంధన్ అనేమో తెలియదు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి లోపలికి వెళ్తే నా టర్న్ వచ్చేసరికి క్యాష్ అయిపోయింది నా దరిద్రానికి. అలా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక తెలిసింది అక్కడ హెల్మెట్ మర్చిపోయా అని. మళ్ళీ వెళ్ళి తీసుకున్నా. ఏంటో ఈ రోజు అంతా అయోమయం. అలా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నన్ను కూర్చోబెట్టి బొట్టు పెట్టింది. ఈ ఇయర్ రాఖీ ఆర్డర్ చేయకుండా కరుంగలి బ్రాస్లెట్ ఆర్డర్ చేసింది. నేను డైలీ ఇన్స్టాలో చూస్తూ నెక్స్ట్ శాలరీ వస్తే తీసుకుందాం అనుకున్నా, కానీ మా అక్క రాఖీ రూపంలో నాకు ఇచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బ్రాస్లెట్ ఒకటేనా, మళ్ళీ చైన్ కొనాలా అనుకున్నా. బ్రాస్లెట్ చైన్ కాంబో అయితే పెట్టింది. అబ్బా సాయిరాం అనుకున్నా. నిన్న వరలక్ష్మి పూజ కదా, నాకు ఆఫీసు ఉండి మా అక్క వాళ్ళ ఇంటికి రాలేకపోయాను. ఈ రోజు చూస్తే చాలా బాగా పూజ అయితే చేశారు. రాఖీ ఎవరు కట్టినారు? బన్నీ నీకు కట్టిందా? అమ్మ కట్టలేదా? అవునా? ఈరోజు పౌర్ణమి, మంచి రోజు, పైగా సాటర్డే. మా చిన్న కోడలికి చెవులు కుట్టించాలి అని ప్లాన్ చేశాం. అలా కేబిహెచ్పికి వెళ్ళి అన్ని జ్యువెలర్స్ షాప్ తిరిగాం. ఎక్కడా నచ్చలేదు. ఫైనల్ గా మలబార్కి అయితే వచ్చేసాం. మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? ఎవరికి? అవునా? నీకొద్దా? నీకు ఆల్రెడీ నేను కుట్టించినాను కదా. మా చిన్న కోడలికి చెవులు కుట్టించేటప్పుడు స్నేహం కోసం మూవీ గుర్తు వచ్చింది. అదే చెవు కుట్టించే సీన్ అండి. అదే మూమెంట్లో పట్టింది. లేదు 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 లేదు. ఇంకా ఈరోజు కార్యక్రమాలు అయితే పూర్తయిపోయాయి. నోష్క అయితే దారిలోనే నిద్రపోవడం మొదలుపెట్టింది. అదే అండి ఈరోజు విశేషాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.